మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ రోజంతా మీరు నాతోనే టైం స్పెండ్ చేయాలి. మై రూమ్, ఇది నా అంతఃపురం, ఈ లొకేషన్లో. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నాట్ మోర్ దెన్ చూసారా, ఇంతకంటే పొగడతలు ఇంకేం కావాలి పొద్దున. పొగడతలేంటి పచ్చి నిజం. మా చిన్న బాబు చూసారా ఎక్కడున్నా సరే మేము ఇలాగే ఉంటాం. కాబట్టి ఈరోజు మీతో టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ అసలు ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, మా డే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ అనమాట. నా లాకర్, ఖజానా, జ్యువెలరీ, ఇవి లాలు దర్వాజలస్తర్ బోనాల్ పండగ కొత్త నన్ను రాకపోతే ఆ సాంగే గుర్తొచ్చా. అప్పుడు విన్నాను, అప్పుడు అర్థం కాలేదు ఆ పదం ఏంటని. అప్పుడు పాట. ఈ సంవత్సరం మాకు 25 years. మొన్నే జరిగింది 4వ తారీఖు. అందుకే చేపల పులుసు. అందుకే చేపల పులుసు కాదు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హెర్తాజక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. ఈ మధ్య ఏంటి వంటలన్నీ బాగా చూసారు కదా, ఎలా అనిపించింది మీకు వంటలన్నీ? సో ఖాళీగా ఉన్నప్పుడు ఏదన్నా తినాలని ఆశగా ఉన్నప్పుడు అలా ఇద్దరం కలిసి చేసుకుంటూ క్వాలిటీ టైం లైఫ్లో ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనకి స్ట్రెస్ పోతుంది, బాండింగ్ పెరుగుతుంది, హ్యాపీగా తినొచ్చు, మాట్లాడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు కదా. సో మీరు కూడా ట్రై చేశారు ఇవన్నీ. ఓకే, ఈరోజు చూసారా గెటప్, ఈ గెటప్ మీరు చూసారు, జానకి పరిణయం. అంటే ఈరోజు ఆ షూటింగ్కి వెళ్తున్నాను అనమాట. ఈరోజు జానకి పరిణయం షూటింగ్ ఉంది. మార్నింగే రెడీ అయిపోయాను. ఇప్పుడు టైం చూసారా 7:59. ఐఎమ్ రెడీ. మార్నింగే లేచి ఒక 5:30కి 5 నుంచి ఇంకా డే స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నాతో పాటు తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను. ఈ రోజంతా మీరు నాతోనే టైం స్పెండ్ చేయాలి, ఓకేనా? సో ఈరోజు నేను ఇలా గెటప్, మై హెయిర్ స్టైల్ అన్నీ రెడీ, అండ్ మై లగేజ్. షూటింగ్కి వెళ్ళేప్పుడు ఎలా ఉంటుంది, చీరలుకి, నగలకి, సో ఐస్ బాక్స్, ఇందులో కొంచెం ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ అన్నీ. అంటే నేను ఐస్ వాటర్ తాగడం మానేశాను, కాకపోతే ఫ్రూట్స్ అవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇది మా చెప్పుల బ్యాగ్. ఇందులో సైజులు ఉంటాయి అన్నమాట. ఇంత సైజు, ఇంత సైజు, ఇంత సైజు. తర్వాత ఇవి నగలు, ఫ్యాన్. సో చైర్, అప్పుడప్పుడు రిలాక్స్ అవ్వడానికి చైర్. వర్షం వచ్చినా ఎండ వచ్చినా కాపాడే, ఏ ఎండ కాగొడుగు అనమాట. అలాగా ఇది ఎండకి వానకి అన్నిటికీ మనలాగా కష్టపడే తత్వం గొడుగుది. సో ఇవన్నీ రెడీ అయిపోయి, అండ్ చెప్పుల సైజులు చూపించిన మీకు ఆల్రెడీ ఎప్పుడో ఒకసారి చూపించాను, ఇప్పుడు మళ్ళీ చూపిస్తా చూడండి. ఎన్ని రకాల చెప్పులు వాడతానంటే, ఫస్ట్ బేసిక్గా ఇది రెగ్యులర్, తర్వాత ఇది, ఆ తర్వాత ఎప్పుడన్నా ఇది కొంచెం దీనికంటే కొంచెం బెటర్ హైట్. అక్కడ పెద్దవి ఉంటాయి చూడు, బ్లాక్ చెప్పులు పెట్టుకోలేదు అసలు. ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చెప్పులు. ఇంత హైట్ చెప్పులు అన్నమాట. రావా జాకి గారు పొద్దున్న చాలా క్యాజువల్. ఇప్పుడు చెప్పు. నా ఎత్తుకి ఎదిగా నువ్వు నన్ను చూసావా, నేను ఎదగడం ఈజీ, నువ్వు తగ్గడం కష్టం. నేను కావాలంటే తగ్గుతా. సో ఇంత డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో షార్ట్స్లో కొంచెం మంచి హైట్గా ఉండేవాళ్ళు ఉన్నా, ఎక్కువ అలా అలా చేయాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చెప్పులు వాడుకుంటూ ఉంటాను హైట్కి తగ్గట్టు. సో ఇబ్బంది లేకుండా ఆ ఫ్రేమ్కి తగ్గట్టు అలా రెడీ అయిపోతాను. సో దీనివల్ల నాకేమైందంటే న్యాచురల్గానే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇయర్స్గా ఇలా చెప్పులు వాడి ఇలాగే నుంచొని ఎమోషన్స్, కోపం, అది వచ్చింది. తర్వాత ఈ మధ్య హీల్, మన మడమ నొప్పి కూడా వచ్చింది. దానికి ఒక జెల్ ప్యాడ్స్ వేసుకుంటున్నాను. అవి చాలామంది అడిగారు ఏంటనే. ఇవాళ చూపిస్తా, ఎక్కడో పెట్టా. సో అది చూపిస్తాను. అది వేసుకొని తర్వాత ఈ చెప్పులన్నీ వేసుకుంటాను అనమాట. సో షూటింగ్కి అయితే ఇవన్నీ రెడీ. బ్రేక్ఫాస్ట్ మాకు అక్కడే పెడతారు, లంచ్ పెడతారు, ఈవినింగ్ స్నాక్ కూడా ఇస్తారు, మధ్య మధ్యలో కాఫీలు ఇస్తారు, టీలు ఇస్తారు, నాలాంటిది ఏమైనా అడిగితే హార్లిక్స్ కూడా ఇస్తారనమాట. అంత బాగా చూసుకుంటారు. చెప్పాను కదా, ఇవి జెల్ ప్యాడ్స్ రెగ్యులర్గా వాడుతున్నాను. ఇదిగో కాళ్ళకు పసుపు రాసుకున్నప్పుడు అది. సో ఇది కొంచెం సాఫ్ట్ సోల్గా ఉంటుంది అనమాట. సో అది వేసుకున్నప్పుడు మనకేంటంటే, సో ఇక్కడ ఇలా పెట్టి ఈ ప్లేస్ మనకి కొంచెం సపోర్ట్ చేస్తుంది. అండ్ నాకు బాగానే అనిపిస్తుంది ఇది వేసుకుంటే. ఏదో కొంచెం పెయిన్
సమ్టైమ్స్ ఏమవుతుంటే కాలు ఒక్కసారిగా భూమి మీద పెట్టగానే భయంకరమైన పెయిన్ వస్తుంది. ఇక అది వర్ణనాతీతం అనమాట. సో మీకు కూడా ఎవరికైనా అలాగ పెయిన్స్ ఉంటే అంటే చెప్తారు కదా పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడకూడదు మనకి పెయిన్ వస్తే, అది అలా పెట్టేసుకొని అంతే. ఇంకా నడిచినా కూడా కూటి కాళ్ళతో నడిచినా కూడా పెద్ద పెయిన్స్ బాగుంటుంది కంఫర్టబుల్గా. చెప్తారు కదా పెయిన్ కిల్లర్స్ వాడకూడదు, వాడడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్కి ఆ నొప్పి లేదు ఓకే ట్యాబ్లెట్ వేసుకున్నావు అని బ్రెయిన్ దగ్గర ఆ నర్వ్కి నమ్ చేస్తుందంట. అంటే మనకు తెలియకుండా అమ్మే తగ్గిందనే ఫీలింగ్. మళ్ళీ ఆ మందు ఇది అయిపోగానే ఒక 6 hours 7 hours అయిపోతుంది కదా, అయిపోగానే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీస్కి చాలా ఎఫెక్ట్. సో కిడ్నీస్ అంటే చాలా చాలా ఇది కదా. సో దాని కిడ్నీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఆ పెయిన్కి ఇంకేమన్నా అదర్ ఆప్షన్స్ కొంచెం ఎక్సర్సైజ్లు ఏంటంటే ఉంటాయి కదా, అవన్నీ చేసుకుంటూ గడిపేయాలి. హాయ్ గోవర్ధన్ చక్కగా చదువుకుంటూ పనిచేస్తున్నాడు, అది బెస్ట్ పార్ట్. చదువు కోసం తన ఖర్చుల కోసం చక్కగా ఎంత మంచి విషయం కదా అది. సో అలా అనమాట, మనకు ఒకళ్ళు ఇలా హెల్ప్ చేయడానికి చక్కగా ఉంటారు. తర్వాత ఈ శారీకి ఇది జ్యువెలరీ సెట్ చేశాను, అయిందని అనుకుంటున్నాను. కొంచెం ఇండో వెస్ట్రన్ అన్నట్టు కొంచెం ట్రెడిషనల్గా ఉంది. యాక్చువల్లీ కాస్ట్ అమ్మవార్లు కానీ సిల్వర్ బేస్ అనమాట. నేను రెడీ ఫర్ ది షార్ట్, ఇంటికి రెడీ అయిపోయి వెళ్ళిపోతాను. సో అందుకోసం మొత్తం జ్యువెలరీ ముక్కు పుడకలతో సహా పెట్టేసుకొని ఒకేసారి షార్ట్కి వెళ్తే నాకు టెన్షన్ ఉండదు, చూసే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది, అది వేరే విషయం. కానీ నాకు టెన్షన్ ఉండదు అనమాట, హ్యాపీగా పనిచేస్తాండి అంతా. ఏ స్ట్రెస్ ఉన్న ఇంట్లో వరకు మొత్తాన్ని పొద్దున హడావిడి ఇల్లు పీకి పందిరేసినంత పని చేసి నేను రెడీ అయిపోయాను. సో నా పళ్ళు చూసారా నేలకి అలా మహారాణి. సో జమీందార్ని కదా రుద్రాణి. సో రుద్రాణి జమీందార్ని కాబట్టి సో దీనికి ఒక స్టైల్ ఉంటుందని నా సొంత తెలివితేటలు ఉపయోగించి ఇలా అరేంజ్ చేశాను. బట్ నా సొంతం ఉన్నా కూడా ఒకళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం కాబట్టి జీవితంలో ఏమనుకోరు, క్యాజువల్గా జాకీ గారు ఎలా ఉన్నా బాగుంటారు అని చెప్తారు. జాకీ గారు చాలా మంచివారు, జాకీ గారు ఎలా ఉన్నా బాగుంటారు, జాకీ గారు చాలా సపోర్టివ్, వెరీ కేరింగ్. చాలా సపోర్టివ్ అని చూసారు చాట్లో వచ్చి కష్టపడుతున్నాను. అది కాదు, చాలా సపోర్టివ్ అని నవ్వేంటి? అయ్యో తృప్తి ఆనందంతో కూడిన సంతోషంతో వచ్చిన నవ్వు చిరుమందహాసం అది. సరే నా ముక్కు పుడకలు ఇదనమాట. నాకు ముక్కు పుడకలు ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా, అది క్యారెక్టర్ ఏదైనా దానికి తగ్గట్టు ముక్కు పుడకలే. ఒకసారి అనిపిస్తుంది ఒకవేళ ముక్కు పుడక పెట్టకుండా ఉండే క్యారెక్టర్లు ఉంటాయా? ఉండవు కదా. అలా కాదు జాకీ గారు, ఆడపిల్లకి ముక్కు పుడక చాలా అందాన్ని ఇస్తుంది. నేను అడిగేది ముక్కు పుడక లేకుండా ఒక క్యారెక్టర్ వస్తే అప్పుడు ఎలా ఉంటుంది నా ఫేస్ అని ఆలోచిస్తున్నాను. అంతేనా అట్లా? అంటే మరీ పోర్ క్యారెక్టర్ చేయాలా? నాకు చాలా ఇష్టం ఈ నత్తు. ఫైనల్గా ఒక సీరియల్లో చక్కగా వాడేస్తున్నాను గెటప్లో, అదనమాట. నేను రెడీ. అది చీర అలా నడిస్తే నాకు అలా మెట్ల మీద అలా స్టెప్కి బయట అలా వెళ్ళాలని ఒక ఆశ ఉండేది. ఆ ఆశ ఈ సీరియల్ ద్వారా నాకు నెరవేరింది అనమాట. సో మాము మనం బయలుదేరదాం. బాయ్ మాము. థ్యాంక్ యూ మాము. గుడ్ డే టు యూ టూ. థ్యాంక్ యూ. చూసావా, నిన్ను వీడని నీడను నేనే కలగా కదిలే. అది అందుకే నువ్వేం టెన్షన్ పడకు, ఎక్కడున్నా నీ పక్కనే ఉంటాను నేను. ఓకే బాయ్ బ్రో, బాయ్ బాయ్ బాబా. ఉండు ఉండు. వచ్చేసాము, కూర్చున్నాము. మేనేజర్ గారు వచ్చారు, విషయం చెప్పేశారు. యాక్చువల్గా ఈరోజు ఒక ప్రోగ్రాం ఉండిందనమాట. అదేంటంటే లాల్ దర్వాజ్ ఉంటుంది కదా, అక్కడ బోనాలు చాలా బాగా చేస్తారు, ఈవెంట్ ఉందని చెప్పారు. నేను కూడా చాలా మనకి ఇంకా గుడి బోనాలు అనగానే ఒక వచ్చేసింది. అందుకని 5 గంటలకు రెడీ అయిపోయామా. తర్వాత ఏమైంది, అక్కడ వర్షం
ఇప్పుడు సీజన్ కదా, వర్షాల వలన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. తర్వాత లేట్కి వెళ్తే క్రౌడ్ ఎక్కువైపోద్ది కదా, సో వాళ్ళకి పూజకి డిస్టర్బ్ అవుతుందని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళలేదు. సో అందుకని ఈరోజు ఇక్కడ షూటింగ్ వచ్చేసి ఇదిగోండి. ఇది నా రూమ్ అనమాట, ఇట్స్ మై రూమ్. ఇది నా అంతఃపురం ఈ లొకేషన్లో. సో ఇలా అంతా పెట్టుకొని మంచం నిండా థింగ్స్ పెట్టేసుకొని కావాల్సినప్పుడు డ్రెస్ చేంజ్లు కాటికి ఈజీ అయిపోద్ది అనమాట. చైర్ అక్కడ ఉంది, ఇదిగో డబుల్ చైర్, ప్లాస్టిక్ కదా, ఆల్వేస్ సేఫ్, స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందని ఇక్కడ కూర్చున్నాము. షార్ట్ రెడీ అయిపోతుందంట. ఇదిగో అద్దం. శారీ వేసుకున్న తర్వాత, శారీ కట్టుకున్న తర్వాత వేసుకున్నానండి. శారీ వేసుకోవడం ఏంటి కదా, మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉన్నారు కదా, రేఖా గారు, ఆవిడ ఎప్పుడు అదే చెప్తారు, శారీ వేసుకున్నాను. నేను 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారంటారు. అలా నేను కూడా శారీ వేసుకున్నాక ఇక్కడ ఇలా చూసుకుంటారనమాట. ఇది ఇక్కడ ఇలా కూర్చొని మేకప్ టచ్అప్ చేసుకోవాలంటే ఎలా. క్యారేజ్ వచ్చింది, మా టిఫిన్ వచ్చింది. అసలు మామూలుగా అయితే ఏమొచ్చిందో చూద్దామా టిఫిన్ ఈరోజు. ఆచావ్, వావ్, ఈరోజు పూరి. డైటింగ్ నో డైటింగ్. అదిగో ఇలాగ ఇంటి నుంచి ఇలా రోల్స్ కూడా తెచ్చుకుంటాం అనమాట. ఆయన మా అసోసియేట్ గారు శ్రీనివాస్ గారు. ఓకే మేడం, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. పొద్దున్నే వచ్చి కంగారు కాస్ట్యూమ్ ఏంటని మొత్తం కాస్ట్యూమ్స్ అన్నీ చూసుకుంటారనమాట. సో దానికి ఆ కంగారులో ఇంకా నేను అదే చెప్తా, ముందు రాగానే విష్, గుడ్ మార్నింగ్, హాయ్. ఎందుకు విష్ చేసుకోవాలంటే ఏదో రూలా అదంతే కాదు, ఒకళ్ళు విష్ చేసుకుంటే అదొక డే బాగా స్టార్ట్ అవుతుంది. ఏదైనా పని చేసుకోవాలన్నా షేర్ చేసుకోవాలన్నా ఈజీ అయిపోద్ది. సడన్గా ముఖాలు చూసుకొని అలా కాకుండా ఉంటే బాగుంటుందని సాంబార్, పల్లీ చట్నీ, టమాటా చట్నీ, ఇడ్లీ, పూరి. నేను డైటింగ్ చేస్తున్నానా, 2 పూరీలు ఇచ్చారు, 2 వడలు ఇలా ఇచ్చారు టిఫిన్. ఇదనమాట. సో టిఫిన్ కైసే ఖాతే. పూరి యాక్చువల్గా అయితే ఒక్కోసారి వద్దొద్దు అనిపిస్తుంది నాకు, కాకపోతే ఈరోజు చీట్ డే చేసేద్దాం అనుకుంటున్నా, సండే కాబట్టి. సో పూరి, ఐ లవ్ పూరి. జాకీ గారికి పూరి అంటే చాలా ఇష్టం. ఆకలైన మనిషికి కూడా ఆకలి వేస్తుంది అనమాట పూరి. ఆయిల్ కదా, అది కదా, ఇది కదా అనుకోకుండా ఈరోజు కళ్ళు అలా మూసుకొని తినేయడమే. ఈరోజు ఇదే టిఫిన్. సో మీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ నాకు ఈరోజు ఆకలి కూడా, కానీ వేడివేడి మన ఇంట్లో పూరిలాగా ఉండవు, కానీ జీవితంలో సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను గట్టిగా ఫాలో అయిపోతాను అనమాట. వేడివేడి అలా పొంగే పూరీలు తినాలని ఆశ ఉన్నా. సో ఇది ఈ రోజుకి ఇది ప్రాప్తం. ఈరోజు ఎందుకు తింటున్నానంటే యాక్చువల్లీ మామూలుగా స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాను, కాబట్టి ఈరోజు మీతో టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి, ఇక్కడ అసలు ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుంది, మా డే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా బ్రేక్ఫాస్ట్ అనమాట. ఎంతో మంచి వర్క్ కదా మాది. యాక్చువల్లీ చెప్పాలంటే ది బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎంతోమందిని ఎంటర్టైన్ చేస్తాము, అదొకటి. కాకపోతే ఇక్కడికి వచ్చాక మమ్మల్ని ఎలా చూసుకుంటారు చూసారా. ఇప్పుడు నేనంటే సొంత కారులో రాను, కంపెనీ కారులోనే వస్తాను. కారు పంపిస్తారు, చక్కగా మనకు ఒక అసిస్టెంట్ని ఇస్తారు, రాగానే టిఫిన్ పెడతారు, మధ్య మధ్యలో కాఫీలు తాగితే కాఫీ తాగొచ్చు. మధ్యాహ్నం మంచి భోజనం ఉంటుంది, అన్ని రకాలు, అంటే కూర, వేపుడు, సండేస్ అయితే చికెన్ ఉంటుంది, సమ్టైమ్స్ ఎగ్ కర్రీ ఉంటుంది, ఇంకా రసం, సాంబార్, పెరుగు ఇవన్నీ ఉంటాయన్నమాట. మజ్జిగ పులుసు సమ్టైమ్స్, ఇలా అన్నిటి కలిపి భోజనం పెడతారు. ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ 4-5 కల్లా టీ, కాఫీలు ఏమైనా తాగాలంటే మళ్ళీ తాగొచ్చు. 6:30కి మళ్ళీ స్నాక్ లాగిస్తారు, ఏదో ఒక సమోసా సంథింగ్, ఏదో ఒక స్నాక్ ఉంటుంది. అంతా చూసుకుని మనకి పనిచ్చి, మనకి డబ్బులు ఇచ్చి, మనకి ఫేమ్ను కూడా ఇచ్చి, ఆర్టిస్టులు అంటే ఫేమ్ను కూడా మనకి ఇంకా ఎక్స్ట్రా కదా, పబ్లిక్లో మనకు ఒక మంచి పేరు, మీ అందరి అభిమానం, ఇన్ని ఇవ్వడం అంటే ఎంత పూర్వజన్మ సుకృతం కదా. సో అందుకే నాకు ఐ లవ్ అనే అసలు వృత్తే దైవం అంతే. ఇంకా ఇది నాకు టెంపుల్ లాగా అనమాట. ఇక్కడ ఇవాళ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చూడండి చాలా ఉంటుంది. మా లైట్ ఆఫీసర్స్ కానీ, డైరెక్టర్ గారు అయితే అన్ని టెన్షన్స్ ఆయనకే, మొత్తం కెమెరామెన్ గారు అందరూ, ప్రొడక్షన్ దగ్గర నుంచి, సెట్ దగ్గర నుంచి, లైట్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మొత్తం టీమ్ ఫుల్ డెడి. అని పని చేస్తున్నామని అలసిపోతున్నట్టు ఎవ్వరు పనిచేయరు, అందరూ జోష్లో హ్యాపీగా పనిచేస్తారనమాట. ఈరోజు చూస్తారుగా మీరు.
శారీ చాలా బాగుంది మేడం, బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. నాట్ మోర్ దెన్ చూసారా ఇంతకంటే పొగడతలు ఇంకేం కావాలి పొద్దున. పొగడతలేంటి, పచ్చి నిజం. మా చిన్న బాబు చూసారా ఎక్కడున్నా సరే మేము ఇలాగే ఉంటాం. అదనమాట ఫన్, ఎంటర్టైన్మెంట్, లవ్, Energy, కేర్, active. ఎనర్జీ, యాక్టివ్. దీని గురించి తెలుసు కదా మీకు, పెళ్ళయి కొత్తగా పెళ్లి కొడుకు Okay, అక్కడ పోయింది ఎనర్జీ అన్నారు ఇప్పుడే. ఎక్స్ట్రా ఎనర్జీతో వచ్చారనమాట. ఎక్స్ట్రా ఆవిడ తర్వాత మళ్ళీ చెప్తా, షార్ట్కి వెళ్ళేసి Short వచ్చేసి. అయ్యాక మాడు. నెక్స్ట్ డ్రెస్ చేంజ్. ఈ సీన్ అయిపోయింది నాకు. సో నెక్స్ట్ డ్రెస్ చేంజ్కి వెళ్తున్నాం. ఇక్కడ చూసారా డే షీట్ అంటే ఇది ఈ రోజంతా వర్క్ అనమాట. ఈ రోజు వర్క్ ఇంద్రాణి ఇల్లు, భైరవి ఇల్లు. సో మొత్తం సీన్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు అంటే ఆర్టిస్టులు ఎవరు, సీన్ ఏంటి అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఈరోజు కితనా సీన్ హే, 20 సీన్స్ అంట ఈరోజు. ఇదిగో మొత్తం 2 యూనిట్స్ ఈరోజు 2 చోట్ల షూటింగ్ జరుగుతుంది. ఓకే సూపర్. సో ఇలా ఉంటుంది అనమాట, అన్ని ప్లాన్డ్ ప్రిపేర్డ్, హోంవర్క్ చాలా ఉంటుంది. ఇదంతా ఈయన మీ రైటింగ్ బాగానే ఉందిలే. సో మొత్తం ఇన్ని సీన్లకి కలిపి 20 సీన్లు కలిపి రాసుకున్నారా? 21 సీన్లు అంట. 21 సీన్స్కి కరెక్ట్గా అయిపోయినాయి అన్నీ ఇలా కొట్టేస్తున్నారు అంతేనా? సూపర్. 2 యూనిట్లు తిరుగుతూ ఇంత హార్డ్ వర్క్ ఉంటుంది. ఫైనల్గా మన టీవీలోకి ఒక ప్రోడక్ట్ వస్తుంది అనమాట. సీన్ అయిపోయింది. నెక్స్ట్ డ్రెస్ చేంజ్. డ్రెస్ చేంజ్ అంటే జ్యువెలరీ మొత్తం తీసి మళ్ళీ ఫ్రెష్ అనమాట. ఇంకొకసారి ఇంకో జ్యువెలరీ, అలా హెయిర్ స్టైల్ చేంజ్ ఉంటుంది. ఈరోజు ఈ హెయిర్ స్టైల్ వేసుకొచ్చాను, ఫ్రెష్ కాస్ట్యూమ్. నెక్స్ట్ కంటిన్యూటీ హెయిర్ స్టైల్, శారీ అది. నెక్స్ట్ సారీ ఈ ఇది కట్టేసుకొని జ్యువెలరీ, పర్ల్స్. కంటిన్యూటీ ఫొటోస్ మాకు ఇలా సెండ్ చేస్తారనమాట. ఇలా సెండ్ చేస్తారు. నెక్స్ట్ సీన్ ఏంటి, సో అది. సో ఇలా పెట్టడానికి రీజన్ అంటే గాజులు, నగలు, ముక్కు పుడక అన్నీ తెలియడానికి ఇలా పిక్స్ అనమాట. ఇందులో అయితే చేతులు కరెక్ట్గా తెలిసే, ఉంగరాలు, వైట్ బ్యాంగిల్స్ తీసావా, లెఫ్ట్కి ఇదే ఉంది ఆ బ్యాంగిల్స్. నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ అనమాట. సో ఇది పెట్టుకున్నాను. అలా బ్యాంగిల్స్, సారీ, బొట్టేంటి అన్నీ నీట్గా తెలుస్తాయి. అది పర్ల్ చైన్. చెవులకేం పెట్టాము ఇందులో? చెవులే కనిపిస్తున్నాయా? కరెక్ట్గా కనిపించట్లేదు. ఇది ఇంత కన్ఫ్యూజన్ ఉంది. చెవులకి ఏంటో అర్థం కావట్లేదు నా బుల్లి చెవులకి. చైన్ మాత్రం ఇది, చెవులకి కరెక్ట్గా అర్థం కావట్లేదు. అందులో వేసుంటామేమో అనుకుంటున్నా. చూసారా నా లాకర్ ఖజానా జ్యువెలరీ. ఇవి పెట్టెలు ముక్కు పడకల కోసమే ఒక డబ్బా. ఇవన్నీ మీకు తర్వాత క్లియర్గా చూపిస్తే ఇవన్నీ ముక్కు పడకలే ఉంటాయి నాకు. సో ఐ లవ్ ముక్కు పడకలు. అది జ్యువెలరీ, బ్యాంగిల్స్, జ్యువెలరీ అలా. సో దీనికి ఇప్పుడు కంటిన్యూటీ మనకి ఇది. దీని చెవలే ఏం పెట్టామో అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు చెవలే వెతకాలి, అందుకే కంటిన్యూటీ. సో ఇన్ని బాక్సులు అనమాట జ్యువెలరీకి కానీ. ఇవన్నీ తీసుకొచ్చి చిన్న అవసరం ఉంటాయా అంటే తెలీదు. ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా ఇది పెట్టుకుంటే బాగుండు, క్యారెక్టర్ రిచ్ క్యారెక్టర్ కదా, ఎప్పుడు ఎలా పెడతామో తెలియదు అని మొత్తము ఓ సూట్ కేసు నిండా జ్యువెలరీ అనమాట. అయితే ఇంకా చెవలే ఇదేమో అనుకుంటున్నా. ఇవన్నీ చెవలవే ఉంటాయి. ఇది చెవలవే, ఇవన్నీ ఓన్లీ అన్నీ ఇవే. జుమ్కాస్, ఒకసారి జుమ్కా కలెక్షన్ చూపిస్తాను మీకు. చెవలవి అన్ని చెవలు. సో డ్రెస్ చేంజ్ అయిపోయింది. హెయిర్ స్టైల్ దీని కంటిన్యూటీ కదా, ఇంతకుముందు వేరే హెయిర్ స్టైల్ చేశాను అనమాట. సో దానికోసం ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేసి సో రెడీ అయిపోయాను. హడావిడి అక్కడ చూసారా మా అసిస్టెంట్ డైరెక్టర్ నుంచున్నారు. జస్ట్ చేంజ్ అంతే. గబా వెళ్ళాలంట, లేకపోతే లాక్కెళ్ళిపోతారు. ఏం నవ్వారు? వికటాటహాసం. అలా కంగారుగా వచ్చి రెడీ అయిపోయి కంగారుగా ఇలా గాజులు వేసుకుంటూ
గ్రీన్ శారీ గ్రీన్ బొట్టు. టెన్షన్గా ఇది 3rd శారీ. ఇన్ని నగలు ఉన్నాయి కానీ ఏది సెట్ అవ్వట్లేదు. సరే ఏది వేసుకోవాలో అర్థం కాకుండా కొంచెం ట్రెడిషనల్గా ఉండాలి, బాగుండాలి. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. సరే డ్రెస్ చేంజ్, యాక్టింగ్, డ్రెస్ చేంజ్. నేను స్పాట్లో ఎక్కువ షూట్ చేయలేదు ఎందుకంటే అవి సీన్స్ మీరు టీవీలో చూడాలి కదా, బాగుంటుంది. సో అందుకని కాస్ట్యూమ్ చేంజ్. ఎలా ఉంటుందంటే ఇక్కడ వచ్చాక అదే పని అన్నమాట. వచ్చాము వెళ్ళాము స్కూల్. నాకేం గుర్తొస్తుంటే ఒక్కొక్కసారి పీరియడ్స్ చేంజ్ అవుతుంటాయి కదా, టీచరు, సోషల్ సబ్జెక్టు, సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు అలా. సో వీటన్నిటికంటే మంచి సీన్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, మ్యాథ్ ఎగ్జామ్లా ఉంటుంది అనమాట. మన లెక్కల్లో వీక్గా ఉంటాం కదా యూజువల్గా. నాకు సైన్స్ అంటే చాలా భయం ఉండేది. సో మంచి మంచి సీన్స్ అని అంత ఇంట్రెస్ట్గా ఉంటాయి. సీన్స్ మంచి మంచి సీన్స్ ఉన్నాయి. మీరు అందరూ తప్పకుండా చూడండి. జానకి పరిణామ్ ఈటీవీలో సాయంత్రం 6 గంటలకు వస్తుంది. తప్పకుండా చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకేనా? ఇప్పుడైతే మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్, నెక్స్ట్ సీన్లో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మాకు బ్రేక్ ఇచ్చారు, వెయిటింగ్ ఫర్ ఫుడ్. బట్ ఇంకా ఫుడ్ రాలేదు. అవును, ఫుడ్ రాలేదు. అంటే మా జానకి పరిణయం సెట్లో మేము మాత్రం అందరం అలా కలిసి తింటాం అనమాట. అది బెస్ట్ థింగ్ మనకి. ఎవ్రీ టైం కూడా ఎవరి రూమ్లో వాళ్ళు కూర్చుని సపరేట్గా కాకుండా మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అలాగ కూర్చుని తింటాం అనమాట. కానీ మా అందరికి ఏంటంటే ప్రొడక్షన్ ఫుడ్ కంటే మేము తెచ్చుకునే ఫుడ్ ఎక్కువ. కూరలు అమ్మ ఒక 2 కర్రీలు, నేను ఒక అసలు ఇగో ఆహాహా, ఈ కూరల విషయాలు ఫుడ్ విషయం చెప్పాలంటే యాక్చువల్గా నేను ఎందుకు తెస్తున్నాను వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే చక్కగా ఒక రైస్, పచ్చడి, రోటి పచ్చడి, ఆవకాయ కూర, పులుసు, పొడి, నెయ్యి, తర్వాత మజ్జిగ పులుసు. ఆ పెరుగు రెస్పాన్సిబిలిటీ నాది. అంటే అవి ఫుల్ మంచిగా మేము చక్కగా తింటాము. చక్కగా తెస్తాము. చక్కగా తెస్తారు ఇద్దరు చక్కగా. పొద్దున్నే మేమిద్దరం కలిసి మేము అసలు బెస్ట్ మదర్ డాటర్. దాని తర్వాత మళ్ళీ నాకు మదర్ ఎవరంటే హరితమ్మ అని చెప్పేశారు అనమాట. ఓకే మళ్ళీ మదర్ అండ్ డాటర్ అని రక్త సంబంధం. అబ్బో అప్పుడు బాగా ఎప్పుడు అడిగినా సిద్ధు తెచ్చాడు అంటే బాగా తెస్తాడులే, ఇంకా పెద్ద అక్కర్లేదు, అంతా హోమ్ మేడ్ ఫుడ్ అని. అవును, ఆ టైంలో రెగ్యులర్గా నాకు తెలిసి జాకీ గారు బాగా తిన్న టైం అదే షూటింగ్లో. తర్వాత అంతా మా పెద్ద ఇంట్రెస్ట్ మేము ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ఫుడ్ వస్తుంది, అందరూ ఏదో ఒకటి తినొచ్చు. అండ్ దాంతో పాటు మెడిసిన్స్ అన్ని ఉంటాయి మా దగ్గర. దాని ఏమంటారు, నడుస్తున్న సూపర్ మార్కెట్. సూపర్ మార్కెట్ అంటే కొంచెం ఫారిన్ కంట్రీస్ లో సూపర్ మార్కెట్ లాగా. అక్కడ మెడికల్ అన్నీ ఉంటాయి, మెడిసిన్స్ కూడా ఉంటాయి. మనకి ఇక్కడ సూపర్ మార్కెట్ లో మెడిసిన్స్ బెటర్ కదా. అక్కడ మెడిసిన్స్ 7-11 చూడడానికి 7th క్లాస్ స్టూడెంట్ లా ఉంటది కానీ ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఆల్మోస్ట్ అవును ఒక 8 hours పడుకుంటాం. మనము మిగిలిన అవర్స్ అంతా కూడా మనం వర్క్, పైగా మదర్ వర్క్స్ చేయాలి, ఇంట్లో వర్క్స్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. సడన్ గా తలనొప్పి వచ్చిందంటే వేసేసుకోవడమేట. నేను అదే చెప్పా, మనం మార్నింగ్. బట్ ఈ రోజు మార్నింగ్ అయితే మా ఇద్దరికి వెరీ బ్యాడ్. అవును, బట్ ఓకే, అమ్మవారి బ్లెస్సింగ్. యాక్చువల్గా ఈ రోజు మా ప్లాన్ ఏంటంటే మేము ఇద్దరం కలిసి లాల్ దర్వాజా బోనాలకి వెళ్ళాలి పొద్దున్నే. కానీ నిన్న అనుకోకుండా వర్షం వచ్చింది. 3:30కి లేచి చక్క మంచి పట్టు చీర కట్టుకుని, అమ్మ కూతురుగా ఉండాలి అంటే అమ్మ ఎలా రెడీ అవుతారు, దాంట్లో ఒక 10% అన్న రెడీ అవుదామని మంచి నగలు పెట్టుకుని, జడ వేసుకుని, పువ్వులు పెట్టుకుని, అసలు ఎంత పద్ధతిగా రెడీ అయ్యాను నేను. ఇలా కాకుండా అది అయిపోయిన తర్వాత జస్ట్ 6 o'clock కాల్ చేసి వర్షం వచ్చిందంటండి, సో పోలీస్ పర్మిషన్ ఇవ్వట్లేదు
అని చెప్పి మమ్మల్ని వద్దు అని అన్నారు. ఇంకా Cancel డైరెక్ట్ గా ఇంకా అంతే హెయిర్ స్టైల్స్ ఎవరికాళ్ళు హెయిర్ స్టైల్స్ మార్చేసుకొని కాస్ట్యూమ్ చేంజ్ చేసేసుకొని మళ్ళీ చలో షూటింగ్ అని వచ్చేసాం. ఇంకా అంతే దాని తర్వాత ఈరోజు. మళ్ళీ ఇప్పుడే కలిసాము. సో ఈరోజు షూటింగ్ అలా స్టార్ట్ అవుతుంది అనుకుని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాల్సింది, ఇంకా షూటింగ్ డైరెక్ట్ అదే టైంకి ఇటు వచ్చేసాం. అలా జరిగింది అన్నమాట. ఒక 3 hours 2 hours మాత్రమే పడుకున్నాం నైట్. 2 hours అంతే కదా. నేను లేవచ్చిన వెంటనే ఇప్పటికే లేచిపోయి చక్కగా పొద్దున్నే ఆయిల్ పూలింగ్ ఏంటిది ఆయిల్ పుల్లింగ్ చేసేసి అలా చేస్తూ ఉంటుంది. నేను ఆలోచిస్తూ మేకప్ వేసుకుంటున్నా అన్ని జిమ్ అవన్నీ చేస్తూ ఉంటా. బట్ ఈ రోజు ఏం చేయలేదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి బోనం అది తీసుకుంటాము అని. బట్ మిస్ అయ్యాం. నెక్స్ట్ టైం తప్పకుండా వెళ్ళాలి. నాకు లాలు దర్వాజాలు వస్తారు బోనాలు పండగ కొత్త నన్ను రాకపోతే ఆ సాంగే గుర్తొచ్చా. అప్పుడు విన్నాను, అప్పుడు అర్థం కాలేదు ఆ పదం ఏంటని. అప్పుడు పాట ఆ గాజులు ఆ డాన్స్ విజయశాంతి గారు ఇవి గుర్తున్నాయి తప్పితే ఆ వర్డ్ అప్పుడు మనకు తెలియదు కదా. బోనాలు అవన్నీ తెలియదు. ఇక్కడికి వచ్చి ఓ అమ్మ లాలు దర్వాజా సూపర్. అక్కడికి వెళ్దాం అనుకున్నాము. అమ్మవారు మళ్ళీ మాకు దర్శన భాగ్యం కలిగించాలి. సో అయినా ఇంకా ఇటు షూటింగ్ వచ్చేసాము. ఇంకా మా వాళ్ళు వస్తే మేము లంచ్ చేస్తాం. అదే చెప్పాను కదా, ఇంట్లో ఉంటే ప్రపంచాన్ని మర్చిపోతాం, షూటింగ్కి వస్తే ఇంటినే మర్చిపోతాం. ఇంక ఇక్కడే మధ్యలో మా పిల్లలే మాకు అప్పుడప్పుడు ఫోన్ చేసి మమ్మీ అని గుర్తు చేస్తారు అలాగా. సో ఏంటో ఈవిడ పాపం బాగా కష్టజీవి. నేను చూసిన నేను వర్క్ చేసిన అంటే చాలామందితో వర్క్ చేసాము ఈ 25-30 ఏళ్లలో. కానీ ఇంత హార్డ్ వర్కింగ్, ఇంత డెడికేషను, ఇంత కమిట్మెంట్, అస్సలు ఇంత కష్టజీవిని నేనైతే చూడలేదు. నిజంగా మీరు ఏదో స్క్రీన్లో చూసినప్పుడు పాపం అలాగా నా పూజలు చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం అది ఇది కాదు, ఇవన్నీ చేస్తూ మంచి మంచి గుడ్ థింగ్స్ చాలా చేస్తూ. ఏంటంటే నేను అంటే మీరు వేరే ఆర్టిస్టుల దగ్గర కూడా ఇలా మాట్లాడడం వాళ్ళు నాతో చెప్పారు. మీరు ఏదో నేను ఉన్నాను అని చెప్పి మీరు కెమెరాకి చెప్పడం కాదు, మీరు వేరే ఆర్టిస్టుల దగ్గర కూడా ఇలా చెప్పారు విష్ణుప్రియ ఎలా చేస్తుంది అలా ఇది అని. వాళ్ళు నాతో ఫోన్ చేసి మరి అసలు హరితమ్మకి నువ్వు అంటే చాలా ఇష్టం, నీ గురించి ఇలా మాట్లాడారు అని చెప్పినప్పుడు కూడా, అంటే నేను లేనప్పుడు కూడా నా గురించి ఇంత బాగా మాట్లాడారని ఐ ఫెల్ట్ సో హ్యాపీ అన్నమాట. చాలా ప్రౌడ్ గా అనిపించింది. మా పెళ్లికి మా సీమంతము నేను నాలో ఉన్నది గుడ్డో బ్యాడో నాకు తెలియదు, కానీ ఇక్కడ ఏది మాట్లాడతానో అక్కడ అదే మాట్లాడతాను. ఎక్కడ ఏదున్నా ఇదే మాట్లాడు. ఎవరైనా ఒకవేళ ఏమైనా మాట్లాడినా కామ్గా ఉంటాను. సైలెంట్. 4 years వర్క్ చేశాను కుంకుమ పువ్వు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మేము ఇంకొక 4 or 8 years ఇదే సీరియల్ తో అలా కంటిన్యూ అయిపోతే సరిపోతుంది అనమాట. మేము అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎవరి గురించి ఎలా మాట్లాడతారు, ఎవరు ఏంటి అనేది మాకు బాగా తెలుసు అనమాట అసలు. సో ఇంకా మనము ఇండస్ట్రీలో ఉన్నాము అని అంటే ఇంకా కష్టపడ్డమేనా, అసలు కష్టపడడంలో తగ్గేదే లేదు కదా. అంటే అందరూ అంటారు, చాలా మంది వింటాం కదా, ఇది ఇచ్చిన దానికి ఇది చాలు, అలా చేస్తే ఇది చాలు, అలానే వాళ్ళని కూడా చాలా అంటే పర్సెంటేజ్ అదే ఎక్కువ వింటాం. అమ్మ నిజంగా ఇప్పుడు నార్మల్ గా మనం కొన్ని మాట్లాడుకుంటే ఇంత డెడికేషన్ తో వర్క్ చేస్తున్నాం, ఇంత ఆన్ టైం కి వస్తున్నాం, ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి ఇంకా మనం సర్వైవ్ అయ్యి ఇన్ని సీరియల్స్ అవి చేసుకోగలుగుతున్నాము. 15-16 years అండ్ సిద్ధు 22 సీరియల్స్ హీరోగా చేశారు అండ్ స్టిల్ హీరోగా చేస్తున్నారు. మన తెలుగు హీరోలు చాలా తక్కువే ఉన్నారు. 100 కొట్టాలి, 100 కొట్టాలి. అది తర్వాత కానీ సిల్వర్ స్క్రీన్ కి అయితే మంచి ఆఫర్ రావాలి. యూ డిజర్వ్ కదా. మనం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు నేను సినిమాలు చేశాను, మీరు చేశారు. మనం ఒక లైఫ్ స్టైల్, స్ట్రెస్ వద్దు మనకి, ఎక్కువ టెన్షన్ వద్దు, లైఫ్లో కొంచెం సెటిల్ అవుదాం అనుకునేది సీరియల్స్ అలా చూస్ చేసుకున్నాం కదా. సో అది కూడా మనం అక్కడ ఇండస్ట్రీకి ఎవరు వచ్చినాయి ఎందుకు, సినిమాల్లో బాగా చేసేయాలని కదా వస్తాము, అవకాశాలు వచ్చినాయి చేసాము. బట్ సీరియల్స్ మనకి లైఫ్ ఇచ్చింది అంతే. అవును అవును. నాకు సినిమా చూస్తాను. ఏ సినిమా అది ఫస్ట్ దెయ్యమా ప్రేమ కథా చిత్రం నేను చూసేసా ఆల్రెడీ. ఆ అమ్మాయి భలే ఉంది, చుక్కు 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 భలే ఉంది అనుకున్నా.
నాకు తెలియదు, ఆ. ఏం తెలీదు. మళ్ళీ కుంకుమ పూజ చేస్తున్నా, అప్పుడు తెలీదు. అప్పుడు తెలీదు. ఎప్పుడో మధ్యలో నేను ఎప్పుడో మాట్లాడుకుంటే అవునా అంటే అప్పుడు నేను మళ్ళీ చేసింది చూసాను. చాలా చిన్న అస్సలు. క్యారెక్టర్ అయినా కూడా చిన్న క్యారెక్టర్ కాదు అది, అది అది ఏమంటారు movie కీ అదే, ఆ, so. తాళం చెవి అదే సినిమాకి. అలా పడాలి క్యారెక్టర్స్. ఎంత సమ్ టైమ్స్ అనిపిస్తుంది కదా ఎంత పెద్ద క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ కదా, అసలు ఏంటి క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. నాకు ఆ సినిమా మొత్తానికి ఆ ఒక్క క్యారెక్టర్ గుర్తుంది, తర్వాత అంతా రన్నింగ్ లో వెళ్ళిపోద్ది. ఆ టైంలో అసలు సోషల్ మీడియా లేదు, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు అది చాలా మంది అసలు సిద్ధు ఉన్నారు, కానీ చాలా మంది అబ్బాయిలు నాకు ఎన్ని మెసేజెస్ అవునా? అంటే క్యారెక్టర్స్ అలా పడాలి మనకి. అవన్నీ మనం బాగుంటాయి. అవును, మనమేమో ఇలా సీరియల్స్ 2 సీరియల్స్ కమిట్ అయిపోతాం. సినిమా 2, 2 3 నేను 4 కూడా మధ్యలో. మంచి సినిమా ఆఫర్ వచ్చింది అనుకో, మన డేట్ సరిపో. ఎందుకంటే ఒక స్కెడ్యూల్ కంటిన్యూగా చేస్తూ ఉంటాం కాబట్టి. సో మంచి అలాగనమాట. సో ఏది ఏమైనా సరే ఇలా కంటిన్యూ చేద్దాం, బాగా వర్క్ చేద్దాము, హ్యాపీగా ఉందాం, అందరూ హ్యాపీగా ఉండాలి, వర్క్ చేసేద్దాం. అండ్ మంచి పనులు వీళ్ళిద్దరు మంచి మంచి పనులు బోల్డ్ చేస్తారు, మీరు ఆల్రెడీ చూసి ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి చెప్పాలనిపిస్తుంది నాకు, మనం పోస్ట్ పెడతాం కదా, పోస్ట్ పెట్టకుండా కూడా చేయొచ్చు కదా అంటారు. నేను అంటాను అది ఒకటి మాకు మెమరీ. ఓకే, ఫస్ట్ మెమరీ. మనం ఆల్బమ్లు పెట్టుకొని అంత ఉండదు ఇప్పుడు. అబ్బో వచ్చేసారు. సో మనకి మెమరీ ఒకటి. ఇంకొకటి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వచ్చు ఒకళ్ళని చూసి ఒకళ్ళు, ఓ ఇది కరెక్ట్ ఇలా చెయ్యొచ్చు కదా. చిన్న విషయం అనుకుందాం, మీరు మజ్జిగ సమ్మర్లో మజ్జిగ కలిపి చక్కగా బాబు కూడా ఇన్వాల్వ్ అవుతాడు, అవన్నీ ఇస్తారు. అది ఎంత మంచి విషయం కదా. అది అన్నీ మంచినీళ్ళు కానీ ఆ దాహంకి ఇప్పుడు మనం ఒక చుక్క తాగితే అది ఎంత తృప్తిగా. అవును కదా. సో ఇప్పుడు అయాన్స్ బర్త్డే వచ్చిన, మా వెడ్డింగ్ యానివర్సరీ, వీటికి అవును స్పెషల్ గా అన్ని చేస్తాం. ప్రతిదీ వీడియో పెట్టడం వల్ల అదేదో మనం కమర్షియల్ కాదు. ఒక్కటి ఇప్పుడు చాలా చేస్తాము, ఎప్పుడైనా ఒకటన్నా చెప్పుకోవడం కోసం కాదు, ఇలా కూడా ఉంటుంది కదా. పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అది కూడా. మేమంటే పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్స్. రేపు మనం ఒక ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఆ టైంలో ఇది చేసామని ఈ వీడియోస్ పెట్టుకునే మనం చూసుకోవచ్చు చక్కగా. మనం అబ్బాయి ఈ కాలంలో ఇవన్నీ చేసాము, టాపిక్ వెళ్ళిపోయి మాట్లాడచ్చు కదా. ఈయన కొత్తగా పెళ్ళయింది, అదుగో భోజనం చేస్తున్నాం, తర్వాత మిగతా మాట్లాడుకుందాం. వీటికి ఏది భోజనం ఏది వస్తుంది వచ్చాక మళ్ళీ అక్కడ ఈయనకి పెళ్ళయింది. నాకు వాష్రూమ్ కి వస్తుంది. ఏంటి చిన్నబాబు, చెప్పండి. చిన్నబాబు పెళ్ళి నేను మా ఆయన కష్టపడి ఈవిడ ఒక్క నిమిషం అసలు ఈవిడ వదలలేదు. కానీ సిద్ధు సో కష్టపడి వచ్చాడు, రాత్రికి నైట్ బయలుదేరి మార్నింగ్ వచ్చి నిద్ర కూడా లేదు. మళ్ళీ అవ్వగానే 10:30కి స్టార్ట్ అయిపోయి బ్యాక్ వెళ్ళిపోయింది. తొందరగా వెళ్ళిపోయా షూటింగ్ అదే చెప్తున్నాను నేను, గ్యాప్ ఇచ్చా షూట్ కోసం. గ్యాప్ వచ్చింది అనుకున్నా, తీసుకున్నట్టు ఈవిడ అనిపించింది. పాపం చాలా కష్టపడింది. ఆయన యాక్టింగ్ కూడా ఈవిడ చేస్తే అక్కడ ఉండిపోయింది పాపం. మీ ముగ్గురు గురించి నేను ఇక్కడే ఉండిపోయాను కదమ్మా. మరి నీకు పెళ్లికి వెళ్ళి నువ్వు రాలేవు, మీ పెళ్లికి వెళ్ళడానికి ఆయన పంపించాలి. నేను అలాగే చిన్నబాబు పెళ్ళని రావాల్సిందే. మరి నేను ఏం చేయను చెప్పు. ముందు రోజు వచ్చి పెళ్లి కొడుకునంత చేసి కట్ చేయించేటప్పుడు వచ్చి అన్ని చేసి అసలు చిన్నబాబు సిగ్గుపడాలో నవ్వాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్. అదే అది అది అలా కూర్చొని అంటే అర్ధరాత్రి నేను పెళ్ళి wait అవును చేస్తాను పాపం. పెళ్లి వీడియో కోసం. ఆల్రెడీ యూట్యూబ్ లో నేను చూడలేదు అంతే. యూట్యూబ్ లో పెట్టేశారా? లింక్ పెట్టేసారండి మొత్తం. 7 గంటల పెళ్లి 7 గంటలు జరిగింది. గంటల పెళ్లియా? పెట్టేశారా? 7 రోజుల పెళ్లి అన్నా, 7 గంటల పెళ్లి. 7 రోజుల పెళ్లి 7 గంటల పెళ్లి. 5 రోజుల పెళ్లి 7 గంటల్లో జరిగింది. జరగాల్సి వచ్చింది. ఎనీవేస్ మీ ఫేస్ లో బాగా గ్లో తెలుస్తుందిలే. మీరు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. మీరు కూడా అనరా, వాళ్ళు అలాగే హ్యాపీగానే ఉన్నారు. చూస్తే ఎంతమంది ఇన్స్పైర్ అయ్యేలాగే. ఫిబ్రవరి ఇప్పుడు ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కి మేము 10 years పెళ్ళై. కంగ్రాచులేషన్స్. ఈ సంవత్సరం మాకు 25 years. కంగ్రాచులేషన్స్. మొన్నే జరిగింది 4వ తారీఖు. ఓ అవునమ్మా, అందుకే చేపల పులుసు. అందుకే చేపల పులుసు కాదు. సో పెళ్ళి అలా నిజమే కదా. 25 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉండి పెళ్లిని చేసుకుని 10 years 15 years 25 years రన్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఇష్యూ. అసలు ఇండస్ట్రీలో పెద్ద ఇష్యూ ప్రతి. ఇందులో మాత్రం ఇద్దరు సాక్రిఫైస్లు, కాంప్రమైజ్లు, అడ్జస్ట్మెంట్లు, అండర్స్టాండింగ్లు, ఒకరికంటే ఒకరికి రెస్పెక్ట్ కదా. అది ఇంపార్టెంట్, అదొక్కటే కాపాడుతుంది.
నిజమే, ఎంతోమంది బ్లెస్సింగ్స్. మా చిన్న బాబు కూడా ఇలాగే. నేను సీరియస్ గానే చెప్తున్నాను మా చిన్న బాబు ఎప్పుడు కామెడీ చేస్తారు, అందుకే అఖిలాంటి విషయంలో అయితే ఈ పాటికి కొట్టేది, ఇప్పుడేం కొట్టలేదు. ఆ, అసలు చిన్నపిల్లాడికి పెళ్లి చేస్తారేంటో. అంతే నువ్వు చెప్పకూడదే భోజనం ఇస్తుంది అవుతుందా? తిన్న మామూలు చిన్నప్పుడు పెట్టేవాళ్ళు కాదు మాకు, కానీ ఆ పేరు పలకకూడదు. సో నల్లకాయ అంటారనమాట దాన్ని, నల్ల పచ్చడి. ఇది ఇప్పుడు నల్ల పచ్చడి, ఇది నల్ల పచ్చడి. అది ఎందుకో మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు చిన్నప్పుడు గుర్తుంది, మళ్ళీ మర్చిపోయి కాలక్రమేణా జరిగిన మార్పులు, కాలక్రమంలో జరిగిన మార్పుల్లో మర్చిపోయా. ఇవన్నీ మనమేనా స్పూన్స్? ఇంటి నుంచి మొత్తం అన్ని తీసేసావా? అవును, వాక్కాయ పప్పు చేస్తారు, వాక్కాయ పచ్చడి కూడా. కర్రీయా? టేస్ట్ చేయాల్సిందే. ఓకే, కొంచెం అంతే, సండే కదా. నేను ఎవరిని ఇబ్బంది పెట్టను, అస్సలు పెట్టొద్దు. నేను చాలా కొంచెం కొంచెమే తింటా, సిద్ధుకి ఎక్కువ. పప్పు ఈరోజు మా లంచ్ చూడండి, చపాతీ, రైస్, పప్పు, పెరుగు, చికెన్ కర్రీ, బెండకాయ పుల్స్, చేపల పుల్స్ ఫ్రమ్ హోమ్, చికెన్ ఫ్రై ఫ్రమ్ హోమ్, వాక్కాయ కూర, తర్వాత నల్ల పచ్చడి అండ్ ఎర్రపప్పు, ఘీ, పొడి. మునగాకు పొడి. వావ్, ఈ రోజు మళ్ళీ నో డైటింగ్, స్పూన్. నాకు ఏ రోజు డైట్ సూపర్ అసలు. జిమ్ లో విపరీతంగా చేసేది. అవును, సిద్ధుకి ఫేవరెట్ అది. కమ్మగా ఉంది, కమ్మగా. చేపల పులుసు హోమ్ మేడ్. కూరలు వస్తున్నాయి కదా. అవును, ఈ దీంతో కలిపి తినాలి. వాక్కాయ కూడా ట్రై చేస్తున్నాను నేను. దీంతో ఇది కలిపి తినాలి. వాక్కాయ మంచి ఆకలి మీద ఉన్నాం కదా ఈరోజు, నిద్ర లేక. సరిగ్గా అయిపోయింది కదా, 2 అయిపోయింది, ప్లస్ నిద్ర లేక ఆకలి. లేక ఆకలికి బాగానే తట్టుకుంటామా, కానీ పని చేసేది దానికోసం. అదే టైం తినకపోతే ఎప్పుడు పప్పు తిన్నారు, కర్రీ తిన్నారు కదా. వాకాయ పచ్చడి తిన్నాము, పప్పు తిన్నాం, కానీ కూర బాగుంది. వావ్, ఈ రెసిపీతో మనం ఒక వీడియో చేయాల్సిందే. ఇది మా భవనం, రుద్రాణి భవనం అన్నమాట. సో బొబ్బిలి వంశ భవనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత బాగుంటుంది కదా, చాలా ఊడ్చుకుని తుడుచుకోవడానికి అయిపోతుంది. బట్ సీరియల్లో చూడడానికి మాత్రం అద్భుతంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇల్లు ఓకే, బాగుంది, నాకు నచ్చింది. నా డ్రీమ్ హౌస్ అనుకుంటా ఇది. ఎస్, మై డ్రీమ్ హౌస్. అలా రాకుండా పెద్ద హాల్, అటు ఒక సోఫా, ఇటు ఒక సోఫా, అలా మెట్లు ఎక్కి అటు ఇటు. ఇక్కడ చూసారు ఇదంతా. ఇప్పుడైతే ఇదిగో ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టు ఎంత చక్కగా పడుకున్నాడో భైరవుడు. అయ్యో సారీ. సో సెట్ షూటింగ్ అనేసరికి మొత్తం ఇదంతా నీట్గా సెట్ చేసేసి షూటింగ్ చేసేస్తాం అనమాట. సో పొద్దున్న నుంచి చాలా సీన్స్ చేస్తూనే ఉన్నాము. కంతో ఆల్మోస్ట్ ఇంకా ఇంకొక చిన్న సీన్తో అయిపోతుంది. ఇది నా లొకేషన్లో నా డేలో ఏమేమి జరుగుతాయి అనేది. మధ్యలో కాఫీలు టీలు మేము మానేశాను, లేకపోతే నా కాఫీ తాగుతూ ఉండేదాన్ని. కాఫీ కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట. సో అందుకని బ్రేక్లో కొంచెం అన్నం తిన్నాను. ఈరోజు స్పెషల్ డే, అందరం కలిసి చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. మా వ్లాగ్ అంటే ఇప్పుడు మా షూటింగ్ ఎలా జరుగుతుంది, నేను ఇంట్లో నుంచి ఎలా బయలుదేరాను, ఏమేమి తెచ్చుకుంటున్నాను, ఇవన్నీ మీతో షేర్ చేశాను కదా. మీకు ఎలా అనిపించింది? తప్పకుండా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజ యూట్యూబ్ ఛానల్. మరి మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.